చూస్తూ ఉంటాం. ఒక ఇంట్లో ఎవరినన్నా మిమ్మల్ని ఎప్పుడన్నా మీరు విజయ్ దేవరకొండ బ్రదరా? ఆహ్, గోవర్ధన్ గారికి ముగ్గురు పిల్లలా అని అడిగిన సందర్భాలున్నాయా? అంటే మన మనకి చుట్టూ ఉన్న వాళ్ళకి తెలుసు కాబట్టి ఇక్కడ వాళ్ళు ఎప్పుడు అట్లా అడగరు. కానీ మనం ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం అంతే ఇంపార్టెంట్ అంటే పర్సన్‌గా ఇక్కడే ఉండం గదా! మీరు వేరే 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 ఎళ్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు బయట విజయ్ గారి బ్రదర్ అనే సంబోధిస్తారు. హ్మ్. అది అది మనం అంటే వాళ్ళకి తెలియకన్నారు. మనం కూడా రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అవ్వాలి. రష్మి గారి బ్రదర్ అని కూడా అన్నారు కొన్నిసార్లు. హోప్‌ఫుల్లీ అంటే ఒకటే అది సంతోషాన్ని కూడా ఇస్తుంటుంది. ఎందుకంటే వాళ్ళ బ్రదర్ అంటాం అని కాకుండా పర్లేదులే వాళ్ళ అంటే ఆ చార్మ్. ఆ చాప్ మనలో కూడా ఎంతో కొంత ఉందని వీళ్ళు అనుకుంటున్నారు పర్లేదు అని చెప్పి ఆ రోజు అట్లాంటివి తీసుకెళ్ళి మా ఆవిడకి చూపిస్తే కొంచెం భోజనం బాగా పెడతారు వైనాట్ అని. సో సరే, అలా మొత్తానికి మేడం టాపిక్ వచ్చింది కాబట్టి నాకు తెలిసిన మీకు ఇప్పటిదాకా తెలిసిన అనురాగ్ పర్వతనేని ఉరఫ్ అనురాగ్ దేవరకొండ ఒరిజినల్ స్టోరీ ఉండింది. ఆ ఒరిజినల్ స్టోరీ ఇప్పుడు చెప్తా నేను. ఆయన లవ్ స్టోరీ చాలా ఇప్పుడు పక్కనే ఉండి విజయ్ దేవరకొండ రష్మిక గారికి చాలా ఈజీగా హాయిగా పెళ్లి చేస్తా ఆహా ఓహో అనుకున్నాం కదా. మనోడి లవ్ స్టోరీ చాలా వైల్డ్గా ఉంటుంది. ఒకసారి ఆయన మాటలో విందాం. హాయ్ అనురాగ్ గారు, ఒకసారి మేడం పేరు చెప్పి మీ లవ్ స్టోరీ ఎప్పుడు స్టార్ట్ అయిందో చెప్పండి సార్. పర్లేదు, కొంచెం లేట్ అయినా మా ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు. అంటే ఫస్ట్లీ నేను చెప్తే అంటే నా స్టోరీని కన్జ్యూమ్ చేసి అరే వావ్ అనుకునేంత లేదు. ఎందుకంటే మన సెలబ్రిటీ కాదు. నో నో నో, ఇక్కడ సెలబ్రిటీ కాదు. నా నా పర్టికులర్ ఇంటర్వ్యూస్లో ప్రతి ఒక్క మనిషికి యా ఒక క్యారెక్టర్ ఉంటుంది, ఒక స్టోరీ ఉంటుంది. అవును. నా దానిలో వ్యూస్ కోసం కాదు నేను చేసేది. Yeah. ఒక క్యారెక్టర్, ఒక స్టోరీ బిల్డ్ చేయడానికి ఒక బయోపిక్. దిస్ ఇస్ అనురాగ్ బయోపిక్ అంతే. మీరు చెప్పండి ఇప్పుడు. అంటే నేనేం సంకోచించట్లేదు. అంటే మీరు అంత ఇంట్రడక్షన్ ఇచ్చి చెప్పమంటే అదొకటే అనిపించింది. సో లవ్ స్టోరీ అంటే ఐ థింక్ ఎవ్రీ మ్యారేజ్ ఇస్ ఎ లవ్ స్టోరీ. అది అరేంజ్డ్ అయినా లవ్ అయినా. కాకపోతే మన జర్నీ సినిమాల కోసం మొదలైంది కాబట్టి అంటే మధ్యలో సీఏ చదివి వాట్ ఎవర్ ఫ్యామిలీ నుంచి వచ్చి ఇదంతా చేసినా కాబట్టి పెళ్లి చేసుకోవాలని అంటే అప్పటికే లవ్ లేదు. అందరిలాగానే వర్కౌట్ అవ్వట్లేదు అనుకోండి ఫర్ సమ్ రీజన్. లేదా మన ఇంట్రెస్ట్ అన్ని ప్రయారిటీస్ అన్ని మారిపోయాయి. యాక్టర్ అవుదాం అనుకున్నప్పుడు ఎక్కడో తెలియకుండా ఒకలాగా ఉంటుంది కదా. సో ఐ థింక్ వచ్చే సంబంధాలు చాలామంది ఓహో సినిమాల్లో ఇంట్రెస్ట్ ఉందా అని వద్దనుకుంటున్నారు. ఓకే, మిమ్మల్ని మమ్మల్ని నన్ను నాలాగా సినిమాల్లో ప్రయత్నించి ప్రతి ఒక్కరికి కూడా అలాంటి ఏది ఇంత హైటు, ఇంత పొడుగు, ఇంత మీరు రష్మిక గారి ఫ్యామిలీ లాగా ఉన్నా కూడా అలా ఉన్నా కూడా జరిగాయి అంటే ఇంకా విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ అలా లేకపోతే ఏంటి పరిస్థితి ఆలోచించండి. అదే సో అలా ఉన్నప్పుడు నేనేంటంటే కొంచెం గుడ్ ఆర్ బ్యాడ్ అది అమాయకత్వము చైల్డిష్నెస్ ఏదో నేను ఆనెస్ట్గానే ఉండేవాడిని. నాకు ఇలా ఇలా అలా అనుకుంటున్నాను. మనీ ఈజ్ నెవర్ అన్ ఇష్యూ. సీఏ క్వాలిఫికేషన్ ఉంది. ఎప్పుడైనా సొంతంగా నిలబడగలం. బట్ నా ఇంట్రెస్ట్ ఇలా ఉన్నాయి అని నేను అలా చెప్పేవాడిని. బట్ మీకు అరేంజ్ మ్యారేజ్ అంటే ఏంటంటే బేసిక్గా అన్నీ చూసి అది నేను తప్పు అని కూడా అనుకోవట్లేదు. రేపు నా చిల్డ్రన్ ఇప్పుడు నేను వాళ్ళ ప్రతి పేరెంట్ లాగా నేను ఆలోచిస్తా. అన్నీ సెట్ అయితే చేద్దామనేది కదా. సో అలా ఆ అమ్మాయి కావచ్చు వాళ్ళ పేరెంట్స్ కావచ్చు వద్దనుకుంటున్నారు. ప్రాబ్లీ నేను కొన్నిసార్లు జంకుతున్నాను కూడా. అమ్మో ఎందుకు మన ప్రయారిటీస్ మన డిస్టర్బెన్స్ రాకూడదని. సో ఇప్పుడు అంటే ఐ హ్యావ్ ఓన్లీ వన్ వైఫ్, సీఏ దీప్తి కనకమేడల. సో ఆవిడ కూడా సీఏనే. సో ఆవిడ సంబంధం వచ్చినప్పుడు వాళ్ళ పేరెంట్స్ వాళ్ళందరూ చాలా ఇష్టపడి అరే భలే చూడటానికి బాగున్నాడు, సీఏ ఫ్యామిలీ డీసెంట్గా ఉంది అన్నట్లు వచ్చి వాళ్ళే ముందుకు వచ్చి అంటే కొంచెం ప్రయారిటీగా చూసి వెంటనే వచ్చి అనుకున్నారు. తర్వాత పెళ్లి చూపులకు కూడా వాళ్ళకి ప్రొఫైల్ చూసిన 2-3 డేస్లోనే చాలా జరిగాయి. దాని తర్వాత వాళ్ళకి తెలిసి అంటే తనకు కూడా నేను అంతా ఓపెన్గా చెప్పాను. 1-1 కూర్చున్నప్పుడు నా ప్రయారిటీ ఇది, నా ఇంట్రెస్ట్ ఇవి అని ఆవిడ అర్థం చేసుకున్నారు. మాకిద్దరికి అట్లీస్ట్ ఒక ఒపీనియన్ ఫామ్ అయింది. ఒకరికొకరం థ్యాంక్ఫుల్లీ ఇష్టపడ్డాము, అర్థం చేసుకున్నాము. కానీ తర్వాత వాళ్ళ పేరెంట్స్కి వీడు సినిమాల్లో తిరుగుతున్నాడు అని తెలిసి వద్దనుకున్నారు. వద్దనుకుని ఇంకా తర్వాత వద్దనుకున్నారు. ఈలోపు మాకు నెంబర్స్ ఎక్స్చేంజ్ అయినాయి కాబట్టి ఒక 9 months వరకు ఐ థింక్ కాంటాక్ట్ లేదు. వాళ్ళ పేరెంట్స్ కూడా వద్దనుకున్నారు. మా పేరెంట్స్ కూడా ఎందుకు వేరే సంబంధాలు వస్తాయి కాదనేది ఎందుకు అన్నట్లు ఉండేది. సో బట్ చివరికి ఆవిడ ఒప్పించుకున్నారు. అప్పుడు కూడా ఐ థింక్ విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ అంటే ఎలా ఉంటుంది, మా మాట కాదని వెళ్తున్నావు, ఇబ్బంది పడతావు, ఇబ్బంది పడినప్పుడు మేము ఉండము అనేది ఉంటుంది కదా. వాళ్ళు హాని కోరుకోవట్లేదు కానీ ఆగిపోద్దేమో అనేది. కానీ థ్యాంక్ఫుల్లీ
థింగ్స్ వర్క్డ్ అవుట్. అంటే నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఒకటి నా గురించి మా స్టోరీ చెప్పడానికి కాదు. అప్పటి నుంచి నాకు చాలా స్ట్రాంగ్‌గా అగైన్ అత్యంత ఆప్తులుగా కూడా అనుకోవచ్చు. సాయి రాజేష్ గారు మన 'బేబీ' సినిమా, ఇప్పుడు 'బేబీ' సినిమా డైరెక్టర్. బట్ మొదటి నుంచి ఆయన, నా బిగినింగ్, ఆయన బిగినింగ్ ఇంచుమించు ఒకటే అనుకోవచ్చు. సో, ఆయన నిలబడటం ఆ టైంలో, మన సీఏ విజయ్ విజయ్ నథింగ్, నాకంటూ బ్రదర్ అంటే ఆయనే. ఆయన ఇన్ఫ్యాక్ట్ మా మావయ్యతో చెప్పారు కూడా, నాకంటూ ఒక చెల్లుంటే అనురాగిస్తా అని. అలా నాకు సంజీవ్ గారు అని ఇంకొకరు ఉంటారు, జబర్దస్త్, క్యాష్ ఇలాంటివన్నీ డైరెక్ట్ చేస్తారు ఆయన. అంటే ఆ టైంలో నా చుట్టూ ఉన్నవాళ్ళు. థ్యాంక్ఫుల్లీ మనం ఒక గుడ్ విల్ సంపాదించుకున్నాం కాబట్టి వాళ్ళందరూ ఎండోర్స్ చేస్తూ పెళ్ళికి కూడా వచ్చి అంతా చేశారు. అంటే తిరుపతిలో జరిగింది మా అదే మ్యారేజ్. మీరు అంటే వాళ్ళ ఇష్టం లేకుండా మీరు ఇష్టం లేకుండా ఏం కాదు, సపరేట్ ఏం కాదు, వాళ్ళు ఇక యాక్సెప్ట్ చేసి యాక్సెప్ట్ చేయాల్సి వచ్చింది. అందుకే చాలా చిన్నగా ఏదో జరిగింది. వాళ్ళు కూడా తిరుపతిలో చేద్దాం అనుకున్నారు. సో అలా జరిగింది. బట్ ఇది నాకు ఏమనిపించింది అంటే, నాకు అలాగే అందుకని ఇప్పుడు ఎవరైనా ఇండస్ట్రీలో, అంటే మా ఆవిడ కూడా ఎక్కిరిస్తుంటే, ఎందుకు నువ్వు సంబంధాలు చూస్తుంటావు, ఎందుకంటే ఆడిటర్ అంటేనే జనరల్గా ఏంటంటే స్థితిగతులు తెలుస్తాయి కాబట్టి ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్కి ఆడిటర్ని అడుగుతుంటారు. అంటే సినిమా వాళ్ళకి సంబంధాలు రావు, ఏదో చెడిపోతారు, అలవాట్లు ఉంటాయి అనుకున్నప్పుడు, అంటే నేను ఎక్సెప్షన్ అనేం కాదు, నేను మీలో ఒకడిని. మరి నేను సెట్ అయ్యి నేను వృద్ధిలోకి వచ్చినప్పుడు నాలాగే మిగతా వాళ్ళు కదా, వీళ్ళని ఏదో వేరే వేరే ఏమంటారు కేటగిరీ ఆఫ్ పీపుల్ అంటే చూడకుండా, వేరే గ్రహాంతర వాసుల్లా కాకుండా అలా చూడకుండా వీళ్ళని కూడా చూడాలి. కాకపోతే ఒకటి ఏంటంటే అండి, మనతో పాటు జర్నీ చేస్తున్నప్పుడు లోస్ అప్స్ ప్రతి ప్రొఫెషన్లో ఉంటాయి. అది షేర్ చేసుకోగలగాలి, అది చేస్తూ వెళ్ళాలి. అందుకని మనకు తెలిసి అగైన్ సినిమాలో డెఫినెట్గా రిస్క్ కూడా ఉంటుంది, లిమిటేషన్స్. ఇక్కడ సినిమాని ఎందుకు ఎంజాయ్ చేస్తుంటారంటే, ఇది 9 to 5 జాబ్ కాదు. మనం ఒకే ఇలాంటి పీపుల్, అంటే ఆఫీస్కి వెళ్తే మన బాస్ వాడే, మన కొలీగ్స్ వాడే, మన జూనియర్కి ఎప్పుడైనా మారితే రేర్గా మారుతుంటారు. ఇక్కడ రోజు కొత్త వాళ్ళని కలుస్తాం, ప్రతిరోజు స్టోరీలో కొత్త విషయాలు మాట్లాడతాం, లేదా కొత్త స్టోరీ మాట్లాడతాం. సో ప్రతిరోజు వరల్డ్ కొత్తగా ఉంటుంది, బ్యూటిఫుల్గా ఉంటుంది, ప్రతిదీ క్రియేట్ చేస్తాం. రైట్. అక్కడ ఏమీ లేదు. ఇప్పుడు ఈ రూమ్ని, జీరో ఉన్న రూమ్ని ఆర్ట్ చేసి ఇలా క్రియేట్ చేయాలి. ఈ ప్రాసెస్లో 10 మంది కలిసి వర్క్ చేస్తాం, 10 మంది ఆలోచన విధానం కొత్తగా ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు ప్రాబబ్లీ అందులో ఇమిడిపోయి వర్క్లో ఫ్యామిలీని నెగ్లెక్ట్ చేస్తాం ఒకటి, ఇమిడిపోయి లేని అలవాట్ల అవకాశం అయ్యే ఉంటుంది అనేది ఉంటుంది. బట్ అది ప్రతి చోట ఉంటుంది. సో నాకేంటంటే, నాకు జరిగినప్పుడు థ్యాంక్ఫుల్లీ ఇప్పుడు మా మామయ్య గారు, మా ఇల్లాస్ కావచ్చు, మా పేరెంట్స్ కావచ్చు, అందరూ హ్యాపీగా ఉన్నాము. ఐ థింక్ దీప్తి అంటే తనే నా ఫర్మ్ అంతా చూసుకుంటుంది. నేను కొంచెం ఎక్కువ, ఇప్పుడు నా జర్నీ మల్టిపుల్ వేస్లో వెళ్తుంది కాబట్టి. సో అలా ఎవ్రీవన్ ఈజ్ హ్యాపీ. అంటే మా మామయ్య గారు కూడా ఇంకెవరైనా సినిమా వాళ్ళ గురించి ప్రస్తుతం, ఎందుకు మా అల్లుడు ఉన్నాడు కదా గుడ్ అనే స్థాయిలోనే నేను మళ్ళీ గౌరవం సంపాదించాను. ఎవరైతే వద్దనుకున్నారో వాళ్ళతో సో ఆ విధంగా ఎవరైనా కోరుకుంటుంటే, నేను డెఫినెట్గా అంటే నాకు తెలిసిన వాళ్ళకి ఏదైనా జరుగుతుంటే నేను నిలబడాలని ఆరాటపడతాను. ఎందుకంటే నా కోసం నేను చెప్పిన పేర్లు నిలబడ్డారు కాబట్టి. సో అది పెద్ద గ్రేట్ లవ్ స్టోరీ. చార్టెడ్ అకౌంటెంట్ ఎవరైతే విజయ్ ఫ్రెండ్ ఉన్నాడో నాకు అత్యంత ఆప్తుడు. నా ఫ్యామిలీకి కూడా మీకు తెలుసు. నేను ఏ పని స్టార్ట్ చేసినా విజయ్ చెప్పకుండా, విజయ్ లేకుండా చేయను. అంటే అంత నమ్మకాన్ని క్రియేట్ చేసుకున్న వ్యక్తులతోనే కదా మన జర్నీ ఉండాలి. ఆయనకి చెప్తున్నా, ఇక్కడ ఆయనే చెప్తాడు అనమాట, నా సొంత తమ్ముళ్ళలాగానే ఆ అమ్మాయి కూడా నాకు చాలా క్లోజ్ అని. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ అన్నా ఉంటే మన ఆటోమేటిక్గా మన ఇద్దరం కలుస్తాం. అందుకనే చెప్తున్నా ఇవన్నీ టాపిక్స్ వచ్చినందుకు. అందుకనే మిమ్మల్ని మీరు సెలబ్రిటీ అవును కాదు అనే దానికంటే కూడా ఒక స్టోరీ ఉంటుంది కదా చెప్పాలనిపించింది. చాలా బ్యూటిఫుల్ స్టోరీ దీప్తి గారిది కూడా. దీప్తి గారు ఆ రోజు అలా నించోవటం అనేది నాట్ ఈజీ. అంటే ఇవన్నీ అదే మనం రిజల్ట్ సక్సెస్ అయినప్పుడు, ఆగినప్పుడు అందరం పాజిటివ్ స్పీచ్లు ఇస్తాం. బట్ అవుద్దో తెలియదు కదా ఆవిడకి, తెలీదు. ఆ రోజు నాన్న చెప్పింది వింటే సరిపోయేదని. ఇంకోటి ఏ రకంగా చూసినా మా ఫ్యామిలీతో పోలిస్తే వాళ్ళు చాలా స్థితిమంతులు. అదే. సో అవసరం ఏమి లేదు, ఒక స్టెప్ డౌన్ దిగి సరే అనురాగ్నే చేసుకోవాలన్నంత అవసరం కూడా ఏం లేదు. సో ఇన్ఫ్యాక్ట్ ఇవన్నీ ముందే తెలిసినా వాళ్ళ ఫాదర్ మా సంబంధం చేసుకోవాలనుకుంటాం, అంటే సినిమా అనే విషయం పక్కకు పెట్టి ముందు ఇవన్నీ తెలిసినా వాళ్ళ ఫాదర్ చేసుకోవాలనుకుంటే కూడా గుడ్ థింగ్. అంటే అరేంజ్ మ్యారేజ్లో ఏమవుతుంది, మనకంటే బెటర్ ఫ్యామిలీలు ఇద్దామని అనుకుంటే కదా. సో ఆ విధంగా చూస్తే ఐ థింక్ ఐ కంప్లీట్లీ అప్రిషియేట్ వాళ్ళ ఫ్యామిలీని కావచ్చు. అంటే దీప్తి కూడా అంతే. అంటే ఇప్పుడు మేము ఇంకా ఏముంది రండి, 11 years అయింది మ్యారేజ్ అయ్యి. ఇప్పుడు 11 years అంటే 11 years అయిందంటే థ్యాంక్ఫుల్లీ షీ స్టూడ్ బై మీ. ఈ ఇనిషియల్ ఇయర్స్లో కదా మెయిన్, మీరు అన్నట్లు ఇప్పుడు మరీ ఏదో ఎక్కువ అచీవ్ చేసామని కాదు, కానీ ఒక కంఫర్ట్ జోన్కి వచ్చాము.
ఇంతకాలం కదా సపోర్ట్ ఇవ్వాల్సింది. ఆవిడ ఇచ్చారు కాబట్టి కొత్తగా అంటే ఇప్పుడు నా గురించి మీకు అంటే ఎక్కువ మందికి మనం తెలియకపోయినా అదే అండి బ్యూటీ. నిలబడగలగటం అనేది వెరీ ఇంపార్టెంట్. అంటే ఎనీ రిలేషన్. అందుకే దీప్తి గారికి కనిపించినప్పుడు కూడా చెప్తారు, మేడం జాగ్రత్తగా చూసుకోండి మీ ఆయన అని చెప్తాను. ఏంటి ఎలాగ ఇప్పుడు ఇండస్ట్రీ అనగానే కొంచెం ఆటోమేటిక్గా ఉంటాయి కదా, అమ్మో ప్రపోజల్స్ ఇలా వస్తాయి అలా వస్తాయి అని. దీప్తి గారికి ఆ భయాలు ఉండవా? మిమ్మల్ని చూసినప్పుడు కొత్త కొత్త వ్యక్తులను కలుస్తుంటారు, తక్కువని వెళ్ళిపోతూ ఉంటారు ఎక్కడికో. అంటే ఒకటండి అంటే బేసిక్గా ఐ థింక్ ప్రతి అంటే ఇండస్ట్రీలో మనం అనుకుంటాం కానీ అంటే మీరు అనేది ఎగ్జాంపుల్ నేను టీటోటలర్ని అంటే నాకు డ్రింక్ అలవాట్లేదు, స్మోకింగ్ లేదు. ఇక అమ్మాయిల విషయంకి వస్తే వాట్ ఎవర్ గుడ్ రీజన్ ఎక్కువ అలవాటు అవ్వలేదు ఎక్కువ పదప్రయోగం పక్కకు పెడితే. అది ఏంటంటే అది ఇండస్ట్రీలోనే కాదు, ఎక్కడైనా చేయాలనుకునే వాళ్ళు ఎక్కడైనా చేయవచ్చు. నెంబర్ 1. నెంబర్ 2 అండ్ ఐ హ్యావ్ బీన్ నేను చదువుకునే టైంలో అదంతా కూడా తెలుసో తెలియకో ఆటకాయితనంగా ఎక్కువ ఉండేవాడిని. అంటే అంటే వీళ్ళని ఏడిపిస్తే హీరో అనుకుంటారు, వీళ్ళని వెక్కిరిస్తే అంటే ఒక క్లాస్ రూమ్లో జోక్ వేస్తే అందరు నవ్విస్తే మనం గ్రేట్. ఎందుకంటే అలా ఎవరు చేయలేరు కదా, అందరూ రెగ్యులర్ స్టూడెంట్గా ఉంటారు. కొంచెం యూనిక్గా ఉంటే అది తెలియక అది హీరోయిజం అనుకుంటాము. అలా చేస్తారే అదొక కిక్ ఏదో చెప్పే కదా, ఎంటర్టైన్ చేస్తే అది కొన్నిసార్లు రాంగ్ సైడ్ వెళ్ళినా కూడా మనకు ఒక తెలియని ఒక హై ఇస్తుంది. సో నేను అలా ఉన్న స్టూడెంట్ని ఒక రకంగా చూస్తే. బట్ ప్రాబబ్లీ మన ప్రయారిటీస్ వాళ్ళకి అర్థమవుతాయి. ఐ థింక్ మనం అంటే ఆబ్వియస్లీ దే నో ఎవ్రీథింగ్ ఆఫ్ అస్ కదా, మనం దాచి కూడా అంత అందంగా ఉంటాం అనేది ప్రాక్టికల్ కాదు. ఐ థింక్ ఎనీ సక్సెస్ఫుల్ మ్యారేజ్ ఒకరి గురించి ఒకరికి చాలా వరకు తెలుసు, ఇక ప్రతిదీ కాకపోయినా. సో మన ప్రయారిటీస్ ఏంటో వాళ్ళకి అర్థమైపోతాయి, తెలియకుండా ట్రస్ట్ ఫామ్ అయిపోద్దండి. అండ్ అంతే, అదే ఫ్యామిలీ మ్యాన్గా అర్థమైపోతుంది. అట్ ద సేమ్ టైం ఈ టైప్లో నేను కూడా చెప్తాను, నేను కూడా టీట్ అవుట్లరే ఇండస్ట్రీలో ఉండి చాలా మంది ఇది ఎందుకు బతకడం అనుకుంటారు కానీ. అవును, ఇప్పుడు మీరు నేను చూడండి పార్టీలు ఏం కాదు, ఇప్పుడు ప్రతి అంటే ఎక్స్ట్రీమ్ కదా. సో అంటే ఇన్ఫ్యాక్ట్ అది ఏది కూడా కాదు, చుట్టుపక్కల వాళ్ళు ఉన్నా కూడా మనం అయినా కూడా ఉండగలిగాము అంటే అది ఇండస్ట్రీలో ప్రతి ఇలా ఉంటే రైట్ అనేం కాదు మళ్ళీ. బట్ చేసేవాళ్ళు తప్పు వాళ్ళు ఏదో రైట్ మనం రాంగ్ అట్లా ఏం కాదు, మనం రైట్ వాళ్ళు రాంగ్ ఏం కాదు. కానీ అలా ఉండగలిగినప్పుడు అది ఈచ్ ఇండివిజువల్, అది బయట ఉంటారు ఇక్కడ ఉంటారు. మీరు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఒక ముద్ర వేయండి, ఇది వేయకండి అలా అని చెప్పి బయట వాళ్ళందరినీ సమర్థించకండి అని చెప్పాలని నా ఉద్దేశం. అంతే, మీడియాలో ఉన్న సినిమా ఇండస్ట్రీలో ఉన్న అవును మనకి ఏది కావాలనేది మనం చూస్ చేసుకుంటాం. అవును, అంతే తప్ప అది అలా చేసేవాళ్ళు ఏదో తప్పను అలా అదే ఎవరి చాయిస్, దిస్ ఇస్ అ చాయిస్ కదా, ఎవరి చాయిస్ వాళ్ళది, ఎవరి ఎంజాయ్మెంట్ వాళ్ళది.